దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16 అధ్యాయము 13 వచనం. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారి ఉండి బలవంతులైండి మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి. ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మెలకువగా ఉండండి అని. అంటే లోకాశలు, నేత్రాశలు, జీవపడంబము అనే మత్తులో మీరు ఉండొద్దు. ఐక విచారాలను మత్తులో ఉండక, తిండి అనే మత్తులో ఉండక, మరి మెలకుగా ఉండి దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతూ ఈ లోకంలో నిందారహితులుగా జీవించాలని ఆయన ఎంతో గొప్పగా తెలియచేస్తున్నారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్నారు కదా, మీరు శోధనలోనికి ప్రవేశించుకునేటట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని. అలాగుననే మీరు కూడా మెలకుగా ఉండి ప్రతిరోజు ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలని కూడా ఆయన తెలియచేశారు. మరి మీ యొక్క విశ్వాసం ఎలా ఉంది? అల్ప విశ్వాసమా, అవిశ్వాసమా? దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నట్టయితే అనేక మంది భక్తులు, దేవుని ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో పొందుకున్నారు. అయితే మరి పౌలు గారు అంటున్నారు కదా, విశ్వాసం లేని దుష్ట హృదయము ఒకవేళ మీ యందు ఉందేమో మీరు జాగ్రత్తగా చూసుకోనండి అంటున్నారు. మరి నిజమే, మీ యొక్క విశ్వాసం ఎలాగుందో మీరు సరిచూసుకునేవారిగా ఉండాలి. ఈ లోకంలో మనుషుల యందు లేకపోతే ఇంకా వేటి యందో విశ్వాసం ఉంచి జీవిస్తూ మరి ఏమీ కూడా నెమ్మది లేకుండా మీరు జీవిస్తూ ఉండొచ్చు. కానీ పరలోక తండ్రి, పరిశుద్ధ దేవుడు ఆయన యందు మీరు విశ్వాసం ఉంచి జీవించినప్పుడు ఆయన మీకు ఎంతో తోడయుండి మీ పట్ల అనేకమైన గొప్ప కార్యాలను ఆయన జరిగిస్తారు. అలాగుననే బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మీ యొక్క విశ్వాసం దేవుని పట్ల ఏ రీతిగా ఉంటుంది? నిలకడ లేకుండా, స్థిరత్వం లేకుండా మరి తొలగిపోయిన స్థితిలో మీరు ఉంటున్నారేమో. దృఢమైన మరి ఎంతో స్థిరమైన నిలకడైన విశ్వాసం దేవుని పట్ల నేను కలిగి ఉండాలని దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని గొప్ప విశ్వాసంతో స్థిరపరుస్తారు. అలాగే పౌరుషం గలవారై ఉండాలని కూడా తెలియజేశారు. పౌరుషం అంటే లోక విషయాలలో పౌరుషం తెచ్చుకొని కోపపడి జీవించడము కాదు, కానీ దేవుని కొరకు రోషం కలిగి జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క మహిమార్థమై మనము బ్రతకాలి. ఈ లోకంతో రాజీ పడకుండా అపవాది సంబంధమైన క్రియలను మరి మనము విడిచిపెట్టి దేవుని కొరకు రోషము కలిగి దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. అలాగే బలవంతులై ఉండటని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. బలవంతులు అంటే ఈ యొక్క లోకములో జీవించినంత కాలము కూడా అనేకమైన కష్టాలు, బాధలు, శ్రమలు మనం కలిగి ఉంటాం. అటువంటి సమయంలో ఎంతో బలహీనులం అయిపోతాం, కృంగిన స్థితిలోకి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నారు, మీరు బలవంతులుగా ఉండాలి. అలాగే అపవాది కూడా అనేకమైన శ్రమలను, బాధలను, సమస్యలను మన జీవితాల్లోకి తీసుకొచ్చి ఎంతో కృంగదీస్తూ ఉంటాడు, బలహీనపరుస్తూ ఉంటాడు, లేవలేని స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. అయితే అలాంటి సమయంలో కూడా మీరు దేవుని బట్టి బలవంతులై ఉండడి అని మనం చూస్తున్నాం లేఖనాల్లో. కనుక దేవా, నేను ఏ విషయంలో కూడా బలహీనం కాకుండా మీరు నన్ను బలపరచండి. నేను బలవంతుడనై ఉండినట్లుగా నాకు సహాయం చేయండి. కృంగిన స్థితి తీసివేయండి, కలవరపడే స్థితి తీసివేతండి, వేదనకరమైన ఆ స్థితిని తీసివేతండి, నన్ను బలపరచుతండి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నేను బలపరుస్తారు. అలాగునని మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయండి అని కూడా తెలియజేస్తున్నాడు. అయితే పగతో, కక్షతో, కపటంతో, మోసంతో, అన్యాయంతో, క్రోధంతో, కోపంతో ఉండి మరి దేవుని యొక్క పనులను చేసేవారుగా ఉండొద్దు. కానీ మీరు చేసే ప్రతి పని కూడా ఎంతో ప్రేమతో చేసేవారుగా ఉండాలని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి, దీవించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, పరిశుద్ధాత్మతో నింపండి, రక్షణ కలిగించేయండి. అయ్యా, వారి పిల్లల ఎగ్జామ్స్లో మీరు ఉండండి, జ్ఞానాన్ని దయచేయండి. అలాగే నీ బిడ్డలకు ఏది అవసరమో నీ తట్టు తిరిగి ఏదైతే ప్రార్థిస్తున్నారు ప్రార్థన ఆలకించండి, బిడ్డను పోషించండి, నడిపించండి, కాపాడండి. పరిశుద్ధ పరలోక అభిషేకం ఎంతో తోడుగా ఉంచండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచి కీడు శోధన పని తప్పించమని
నజరేయుడైన యేసు నామములో ప్రార్థన సమర్పించడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.